రూలింగ్ బై ప్రాక్సీ అంటారు ఇంగ్లీష్లో. అంటే నేరుగా పాలించే అధికారం లేకపోయినా వెనకుండి అన్నీ డిసైడ్ చేయడం అన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేస్తున్నది అదే. ఎవరు ఊహించిన విధంగా ఒక ఎమ్మెల్సీ సీటుని బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే అందులో 1 జనసేనకి అని గతంలోనే అనుకున్నారు. మిగతా 4 సీట్లకి టీడీపీ అభ్యర్థులు అని చెప్పి అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఒక సీటుని బీజేపీకి ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. బీజేపీ కప్పం కోరిందని చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదని అంటున్నారు. బీజేపీకి ఏపీ అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకి కనీసం 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి బీజేపీ సొంతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు తానే పోటీ చేయలేదు. అయితే ఏపీలో బీజేపీది సరోగేట్ పవర్, అంటే అసెంబ్లీలో మెజారిటీ టీడీపీదే అయినప్పటికీ బీజేపీకి ఎవ్వరికీ తెలియని రాజ్యాంగేతర అధికారాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక ప్రతిపత్తి వల్లే జనం ఓట్లేసినా వేయకపోయినా ఎన్డీఏ పేరుతోటి బీజేపీ వారు పరోక్షంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు ఏపీలో. అందుకే ఇప్పుడు డిమాండ్ చేసి బీజేపీ ఎమ్మెల్సీ సీటు కూడా తీసుకోగలిగింది. సోము వీర్రాజుని బీజేపీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. సోము వీర్రాజు గారు గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవారు అనే పేరుంది. అదే సోము వీర్రాజు గారికి ఇప్పుడు ఎన్డీఏ పేరుతోటి అదే చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేల చేత ఓటు వేయించాలి. ఓటు వేయించి ఎమ్మెల్సీగా గెలిపించాలి. గతంలో కూడా అంటే 2014-19 మధ్యకాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఏపీలో. అప్పుడు కూడా భాగస్వాములే బీజేపీ, టీడీపీ. అప్పుడు కూడా సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ పదవి తెలుగుదేశం పుణ్యమానే వచ్చింది. ఇక టీడీపీ 3 సీట్లకి అభ్యర్థులను ప్రకటించింది. బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ ఈ ముగ్గురు రాష్ట్రంలో 3 ప్రాంతాలకు చెందిన వాళ్ళు. 2 బీసీలు, 1 ఎస్సీ. ఇటువంటి బ్యాలెన్స్ పాటించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పడంలో సందేహించనక్కర్లా. కాకపోతే సామాజిక సమతుల్యత పేరుతోటి చాలాసార్లు సమర్థులకి, సీనియర్లకి, విధేయులకి సీట్లు ఇవ్వకపోవడం కూడా ఆయనకి రివాజే. ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళల్లో కర్నూలుకి చెందిన బీటీ నాయుడు ఒక్కరికే మళ్ళీ టికెట్ వచ్చింది. తాజాగా పదవీ విరమణ చేస్తున్న మిగతా వాళ్ళు యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, అపార్ట్ ఫ్రమ్ బీటీ నాయుడు. వీళ్ళెవ్వరికీ అవకాశం దక్కల. ఇప్పటికే యనమల కుటుంబం నుంచి 3 పదవుల్లో ఉన్నారు. అందుకే ఆయనకి మళ్ళీ కొనసాగింపు ఇవ్వలేకపోయారు అని సమాచారం. యనమల రామకృష్ణుడు గారి కుమార్తె దివ్య ప్రస్తుతం తుని నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రామకృష్ణుడు గారి వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుధాకర్ యాదవ్ గారి కుమారుడు, అలాగే యనమల రామకృష్ణుడు గారికి అల్లుడు మహేష్ టీడీపీ ఏలూరు ఎంపీగా ఉన్నారు. ఎమ్మెల్సీ టికెట్ పొందిన 2వ వారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్. ఈయన సోదరుడు బీద మస్తాన్రావు గతంలో వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ ఈ మధ్యనే టీడీపీలో చేరి తాను రిజైన్ చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్ళీ పొందారు. టికెట్ పొందిన 3వ వారు శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మ. ఆమె తాతగారు జస్టిస్ పున్నయ్య గారు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు గతంలో. ఆమె తల్లి ప్రతిభాభారతి టీడీపీ హయాంలో ఏపీ అసెంబ్లీకి ఆవిడ తొలి మహిళా స్పీకర్. కావలి గ్రీష్మ 2 ఏళ్ల క్రితం జరిగిన టీడీపీ మహానాడులో మాస్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ తోటే ఆమె టీడీపీ నాయకత్వాన్ని ఆకర్షించారు. ఈ ప్రసంగం మధ్యలో గ్రీష్మ గారు తొడగొడ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని ఈడ్చి కొడతాం అని కూడా ఛాలెంజ్ విసిరారు. ఇవన్నీ ఎమ్మెల్సీ సీట్ రావడానికి పని చేశాయేమో తెలియదు. అయితే ఈ 3 ఎంపికలో నారా లోకేష్ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్తున్నారు. ఈ ఎంపిక తర్వాత చాలామంది ఆశావహులకి నిరాశ మిగిలింది. వాళ్ళలో చెప్పుకోదగ్గ వాళ్ళు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈయనకి అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ కూడా రిజెక్ట్ చేశారు. అలాగే వంగవీటి రాధ, ఈయన కూడా ఏదో పదవిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పవన్ కళ్యాణ్ కోసం ఈయన తన సీటుని త్యాగం చేశాడు. ఇక మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఆయన కూడా ఆశావహుల్లో ఉన్నాడు. అయితే ఈసారి ఒక తేడా ఏంటంటే అవకాశం రాని నేతలకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి చేత ఫోన్లు చేయించి అనునయించిందట టీడీపీ నాయకత్వం. దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పిఠాపురం వర్మ, జవహర్, అట్లాగే టీడీ జనార్దన్
లాయలిస్టు, ఎప్పటి నుంచో పార్టీ వ్యవహారాలు చూస్తున్నాడు ఆయన. అలాగే పార్టీలో ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నారు మాల్యాద్రి గారు. వీళ్ళందరికి కూడా ఫోన్ చేశారట. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం కొంతలో కొంత మేలు అని చెప్పుకోవాలి. ఇక మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే 5వ అభ్యర్థిగా నాగబాబుని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే టీడీపీ నుంచి మరొక 2-3 ఓటేస్తే కానీ నాగబాబు గారు గెలవరు. కూటమికి ప్రస్తుతం అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 36 మంది, టీడీపీకి 11 మంది, జనసేనకి 1, ఇక 5 ఇండిపెండెంట్లు ఉన్నారు. కొత్తగా ఎన్నికయ్యే 5 తోటి టీడీపీకి 14 మంది, జనసేనకి 2 ఉంటారు. ఇక బీజేపీ 1 ఎమ్మెల్సీ తోటి కౌన్సిల్లో బోణి చేస్తుంది.